సీఎం రేవంత్ వ్యతిరేక నినాదాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హోరెత్తింది. రేవంత్ సర్కార్ జులూంను సహించేది లేదంటూ హెచ్సీయూ విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి జంగ్ సైరన్ మోగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ భూముల విషయంలో హస్తం సర్కార్ వైఖరిని ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. పలు పార్టీల నేతలు ఈ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అటు హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు పలికారు. ఎక్కడికక్కడ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రైట్, వర్సిటీ భూములకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. కానీ స్టూడెంట్స్ రేవంత్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి అంటే దాదాపు 10 గంటల నుంచి ఈ పోరాటం అనేది సాగుతుంది. ప్రభుత్వం వచ్చేసి ఎట్టకేళ్లకు దిగి రావాలి. యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఖచ్చితంగా యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే వరకు కూడా ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్ కు వచ్చేసి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా ధర్నాలు చేపట్టినట్టుగా ఉదయం నుంచి కూడా ధర్నాలు చేపట్టారు. ఈ ధర్నాలు చేపట్టడానికి నిరసన కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళని కూడా పోలీసులు అందరూ కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లిన పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. దాంతో పాటుగా మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఒక మంత్రి హోదాలో వచ్చేసి ఫుట్బాల్ ఆడడానికి ఇక్కడికి యూనివర్సిటీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఫుట్బాల్ తో పాటుగా ఇక్కడ కనుపడింది ఇక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలించే విలువైన భూములపైన కన్ను పడేసి ఖచ్చితంగా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారము బిల్డరు గుబ్బు మోస్ అని చెప్పుకునే విధానంలో భాగంగానే ఇదన్నీ పరిశీలించిన వ్యక్తి 400 ఎకరాలపై కన్నుపడి దీన్ని అమ్మాలి, ఎట్టకేలటగా వచ్చేసి ఒక రియల్టర్లను ప్రవేశానికి చేసి డబ్బులు రాబట్టాలనే పథకంతోనే ఈ భూములను విలువైన భూములను యూనివర్సిటీకి అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించిన పరిశోధనాత్మకమైన అంటే ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కావచ్చు, దాదాపు ఇంకా ఇంప్రూవ్ అయిన యూనివర్సిటీ గ్రోత్ పెరిగిన కొద్దీ విద్యార్థులు వచ్చినా కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీని నాశనం చేసి వాళ్ళు ప్రైవేట్ రంగాలకు ఒప్పజెప్పేసి ఇక్కడ అంటే పర్యావరణం కూడా మొత్తం కలుషితమయ్యే విధంగా కూడా పనిచేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే మనకు విద్యార్థి సంఘాల వాళ్ళు ధర్నాలు చేస్తూ కూడా వాళ్ళు డిమాండ్లు కూడా చెప్తున్నారు. చెప్పండి. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.